నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. క్రింది వాటిలో జీడిపి డిఫ్లేటర్కి సరైన నిర్వచనం ఏది? 1. ఇది స్థిర ధరల వద్ద జీడిపి మరియు ప్రస్తుత ధరల వద్ద జీడిపి మధ్య నిష్పత్తి. రాంగ్ ఆప్షన్. 2. ఇది స్థిర ధరల వద్ద జీడిపి మరియు ప్రస్తుత ధరల వద్ద జీఎన్పి మధ్య నిష్పత్తి. ఇది కూడా రాంగ్ ఆప్షన్. 3. ఇది ప్రస్తుత ధరల వద్ద జీడిపి మరియు స్థిర ధరల వద్ద జీడిపి మధ్య నిష్పత్తి. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. నేషనల్ మినరల్ పాలసీ 2019కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. మైనింగ్లో ఫైనాన్స్ మరియు పెట్టుబడిని పెంచడానికి మైనింగ్ కార్యకలాపాలకు పరిశ్రమ హోదా ఇవ్వాలని ఇది ప్రతిపాదిస్తుంది. ఇది సరైన ప్రకటన. 2. ఇది ఖనిజ వనరుల డేటాబేస్ నిర్వహణకు కూడా అందిస్తుంది. ఇది కూడా సరైన ఆప్షన్. 3. ఇది అన్వేషణ చేపట్టేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కూడా సరైన సమాధానం. 4. ఇది నేషనల్ మినరల్ పాలసీ 2008ని భర్తీ చేసింది. ఇది కూడా సరైన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. క్రింది జతలను పరిగణించండి. ఆప్షన్ 1. కరెన్సీ వాటి అర్థం చూసుకుంటే 1. సాఫ్ట్ కరెన్సీ అర్థం ఫారెక్స్ మార్కెట్లో సులభంగా లభించే కరెన్సీ. ఇది సరైన సమాధానం. 2. హాట్ కరెన్సీ దానికి అర్థం సాఫ్ట్ కరెన్సీకి ఇది తాత్కాలిక పేరు. ఇది రాంగ్ ఆప్షన్. 3. చౌక కరెన్సీ అర్థం మెచ్యూరిటీకి ముందు ప్రభుత్వం తన బాండ్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహించే డబ్బు. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. కింది రకాల నిరుద్యోగం భారతీయ వ్యవసాయంతో ముడిపడి ఉంది. 1. కాలానుగుణ నిరుద్యోగం కరెక్ట్ ఆప్షన్. 2. ప్రచన్న నిరుద్యోగం కరెక్ట్ ఆప్షన్. 3. ఘర్షణ నిరుద్యోగం ఇది రాంగ్ ఆప్షన్. అంటే కాలానుగుణ నిరుద్యోగం మరియు ప్రచన్న నిరుద్యోగం అనేది భారతీయ వ్యవసాయంతో ముడిపడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. నీతి ఆయోగ్ నిర్మాణం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. భారతదేశ ప్రధానమంత్రి నీతి యొక్క వాస్తవిక చైర్మన్. ఇది కరెక్ట్ ఆప్షన్. 2. పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో భాగం కాదు. ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. క్రింది కారకాలను పరిగణించండి. 1. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం కరెక్ట్ ఆప్షన్. 2. యుఎస్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. 3. ప్రభుత్వ రుణంలో పెరుగుదల. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఈ 3 ఆప్షన్లు కూడా రూపాయి విలువ తగ్గడానికి దారితీయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. క్రింది అంశాలలో ఏది భారతదేశ మూలధన ఖాతాతో అనుబంధించబడి ఉంది? 1. ట్రేడ్ ఇన్ ఇన్సూరెన్స్ రాంగ్ ఆప్షన్. 2. సరుకుల వాణిజ్య సంతులనం రాంగ్ ఆప్షన్. 3. సేవలలో వ్యాపారం ఇది కూడా రాంగ్ ఆప్షన్. 3 కూడా రాంగ్ ఆప్షన్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఏంజల్ ఇన్వెస్టర్స్ సూచికతో క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. వారు వ్యవస్థాపకులకు ఆర్థిక సహాయం అందించే పెట్టుబడిదారులు కరెక్ట్ ఆప్షన్. 2. ఏంజల్ పెట్టుబడి అనేది ఈక్విటీ ఫైనాన్సింగ్ యొక్క ఒక రూపం. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. భారతీయ డిపాజిటరీ రసీదులు భారతీయ పెట్టుబడిదారులను విదేశీ కంపెనీలలో రూపాయలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. కరెక్ట్ ఆప్షన్. 2. భారతీయ డిపాజిటరీ రసీదులు భారతదేశంలో దేశీయ డిపాజిటరీ ద్వారా జారీ చేయబడతాయి. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. నాబార్డ్ 1985లో స్థాపించబడింది రాంగ్ ఆప్షన్. 2. నాబార్డ్ గ్రామీణ ఫైనాన్సింగ్ వ్యవస్థలో పాల్గొన్న అన్ని సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఒక అపెక్స్ బాడీగా స్థాపించబడింది. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. మొత్తం విద్యుత్ ఉత్పత్తికి క్రింది విద్యుత్ ఉత్పత్తి మూలాల సహకారాన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం చూసుకుంటే సరైన ఆరోహణ క్రమం 1. న్యూక్లియర్ ఎనర్జీ. 2. హైడ్రో ఎనర్జీ. 3. కొత్త మరియు పునరుత్పాదక శక్తి. 4. థర్మల్ ఎనర్జీ. ఈ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. క్రింది వాటిలో ఫిలిప్స్ వక్రరేఖ యొక్క సరైన నిర్వచనం ఏది? 1.
ఇది నిరుద్యోగం స్థాయి మరియు డబ్బు వేతనాల మార్పు రేటు మధ్య సంబంధాన్ని వర్ణిస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. 2, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభుత్వ వ్యయం క్షితిజ సమాంతరంగా మరియు జీడిపి వృద్ధి రేటు నిలువులో మధ్య సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. రాంగ్ ఆప్షన్. 3, ఇది గృహ వ్యయం మరియు గృహ ఆదాయంలో మార్పు మధ్య సంబంధాన్ని వర్ణిస్తుంది. రాంగ్ ఆప్షన్. 4, ఇది ఆర్థిక వృద్ధి మరియు అసమానత మధ్య సంబంధాన్ని చూపుతుంది. ఇది కూడా రాంగ్ ఆప్షన్. అంటే ఫిలిప్స్ వక్రరేఖకు సరైన నిర్వచనం అంటే ఇది నిరుద్యోగం స్థాయి మరియు డబ్బు వేతనాల మార్పు రేటు మధ్య సంబంధాన్ని వర్ణిస్తుంది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. మానవ అభివృద్ధి సూచికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1, ఇది ప్రపంచ బ్యాంకుచే ప్రచురించబడింది. కరెక్ట్ ఆప్షన్. 2, ఇది 2 సూచికలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం మరియు విద్య. ఇది కూడా సరైన సమాధానం. 3, 2019 HDI సూచికలో 189 దేశాలలో భారతదేశం 129వ స్థానంలో ఉంది. ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, క్యాపిటల్ మార్కెట్ అనేది స్వల్పకాలిక నిధులను రుణాలు ఇవ్వడానికి మరియు రుణాలు తీసుకోవడానికి మార్కెట్. రాంగ్ ఆప్షన్. బి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనీ మార్కెట్లు ముఖ్యమైన భాగాలు. ఇది కూడా రాంగ్ ఆప్షన్. సి, GIFT అనేది అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం IFSC ఆర్థిక వృద్ధితో ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మారే ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయడం. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 77. క్రింది వాటిలో ఏది భారత ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని సరిగ్గా వివరిస్తుంది? 1, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. రాంగ్ ఆప్షన్. 2, సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ. రాంగ్ ఆప్షన్. 3, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది సరైన సమాధానం. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని సరిగ్గా వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సబ్సిడీకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1, ఇది భారత ప్రభుత్వ ప్రణాళికేతర వ్యయంలో భాగం. కరెక్ట్ ఆప్షన్. 2, నీటిపారుదల మరియు వరద నియంత్రణ సామాజిక సబ్సిడీ కిందకు వస్తాయి. ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013కి సంబంధించి క్రింది ప్రకటనలు ఏవి నిజమైనవి? ఏ, ఇది జూన్ 5, 2013న అమలులోకి వచ్చింది. కరెక్ట్ ఆప్షన్. 2, ప్రతి రాష్ట్రం యూటీలోని నిర్దేశిత డిపోల వరకు ఆహార ధాన్యాల రవాణా బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఇది కూడా సరైన సమాధానం. 3, అంత్యోదయ అన్న యోజన AAY మరియు ప్రాధాన్యత గృహాల కింద గ్రామీణ జనాభాలో 75% మరియు పట్టణ జనాభాలో 50% వరకు NFSA వర్తిస్తుంది. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. భారతదేశంలో 3 రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. క్రింది వాటిలో ఏ రేషన్ కార్డులు పేద ప్రజల కోసం ఉన్నాయి? ఆప్షన్ 1 చూసుకుంటే సురక్ష కార్డు. రాంగ్ ఆప్షన్. 2, BPL కార్డు. రాంగ్ ఆప్షన్. 3, BBPL కార్డు. రాంగ్ ఆప్షన్. 4, అంత్యోదయ కార్డు అనేది సరైన సమాధానం. అంటే నిరుపేదల కోసం అంత్యోదయ కార్డులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దిగువ దారిద్ర్య రేఖ BPL శాతం ఎంత? ఆప్షన్స్ చూసుకుంటే 1, 32%. రాంగ్ ఆప్షన్. 2, 22%. కరెక్ట్ ఆప్షన్. 3, 42%. రాంగ్ ఆప్షన్. 4, 35%. రాంగ్ ఆప్షన్. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దిగువ దారిద్ర్య రేఖ BPL శాతం 22%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. భారతదేశంలో నిరుద్యోగం మరియు పేదరికం అంచనాలు వేటి ఆధారంగా ఉన్నాయి? 1, NSSO గృహ వినియోగ వ్యయ సర్వే. కరెక్ట్ ఆప్షన్. 2, CSO గృహ వినియోగ వ్యయ సర్వే. రాంగ్ ఆప్షన్. 3, ప్లానింగ్ కమిషన్ యొక్క గృహ వినియోగ వ్యయ సర్వే. రాంగ్ ఆప్షన్. 4, NSSO కుటుంబ ఆదాయ సర్వే. ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయం మరియు సమానత్వంతో వృద్ధిపై దృష్టి సారించింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 9వ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయం మరియు సమానత్వంతో వృద్ధిపై దృష్టి సారించింది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1,
5వ పంచవర్ష ప్రణాళిక స్వయం ఆధారిత మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ స్థాపన లక్ష్యాన్ని స్వీకరించింది. రాంగ్ ఆప్షన్ 2. 7వ పంచవర్ష ప్రణాళిక జవహర్ రోజ్గార్ యోజన వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. కరెక్ట్ ఆప్షన్ 3. 8వ 5 సంవత్సరాల ప్రణాళికలో భారతదేశ నూతన ఆర్థిక విధానం ప్రారంభించబడింది. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద రిస్క్ కవరేజీ ఎంత? ఏ 2 లక్షల రూపాయలు అనేది సరైన సమాధానం. బి 1 లక్ష రూపాయలు రాంగ్ ఆన్సర్. సి 1.5 లక్షల రూపాయలు రాంగ్ ఆన్సర్. డి 2.25 లక్షల రూపాయలు కూడా రాంగ్ ఆన్సర్. అంటే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద రిస్క్ కవరేజీ వచ్చి 2 లక్షల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. కుటుంబశ్రీ అనేది రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్ SPEM ద్వారా డాష్లో అమలు చేయబడిన కార్యక్రమం. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే కరెక్ట్ ఇది కేరళ. అంటే కుటుంబశ్రీ అనేది రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్ SPEM ద్వారా కేరళలో అమలు చేయబడిన కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. వ్యవసాయం మరియు సేవల కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థలోని క్రింది ఏ రంగాలకు చెందినవి? దీనికి సరైన సమాధానం చూసుకుంటే వరుసగా ప్రాథమిక మరియు తృతీయ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. క్రింది కమిటీలను ఏర్పాటు చేసిన సరైన క్రమాన్ని ఎంచుకోండి. దీనికి సరైన సమాధానం చూసుకుంటే 1 అలగ్ కమిటీ, 2 లబ్దావాలా కమిటీ, 3 టెండూల్కర్ కమిటీ, 4 సి రంగరాజన్ కమిటీ అనేది సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఏదైనా రంగానికి భారీ పరిశ్రమల శాఖ మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేస్తుంది. రాంగ్ ఆప్షన్. 2 భారీ పరిశ్రమల శాఖ భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. గినీ కోఫిషియంట్ దేనికి ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్ చూసుకుంటే 1 ఆదాయ సమానత్వాన్ని కొలవడానికి రాంగ్. 2 ఆదాయ అసమానతలను కొలవడానికి అనేది సరైన సమాధానం. 3 ఆదాయ పంపిణీని కొలవడానికి రాంగ్. 4 లాభం మరియు నష్టాలను కొలవడానికి కూడా రాంగ్ సమాధానం. అంటే గినీ కోఫిషియంట్ అనేది ఆదాయ అసమానతలను కొలవడానికి ఉపయోగించబడుతుంది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఒక భావనగా మానవ మూలధన నిర్మాణం ప్రారంభం చేసే ప్రక్రియ పరంగా బాగా వివరించబడింది. ఆప్షన్స్ చూసుకుంటే 1 దేశంలోని వ్యక్తులు ఎక్కువ మూలధనాన్ని కూడగట్టుకోవడం. రాంగ్ ఆప్షన్. 2 దేశ ప్రజల జ్ఞానం, నైపుణ్యం స్థాయిలు మరియు సామర్థ్యాలను పెంచడం. కరెక్ట్ ఆన్సర్. 3 స్పష్టమైన సంపద చేరడం. రాంగ్ ఆప్షన్. 4 కనబడని సంపద చేరడం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్రింది వాటిలో 11వ పంచవర్ష ప్రణాళిక 2007 నుండి 2012 నిర్దేశించిన లక్ష్యంలో భాగం కానిది ఏది? ఆప్షన్ చూసుకుంటే 1 జీడిపి వృద్ధిని 8% నుండి 10%కి పెంచడం. రాంగ్ ఆప్షన్. 2 వ్యవసాయ జీడిపి వృద్ధి రేటును 4%కి పెంచడం. రాంగ్ ఆప్షన్. 3 శిశు మరణాల రేటును 28కి మరియు ప్రసూతి మరణాల రేటును 1000 సజీవ జననాలకు 1కి పెంచడం. ఇది కరెక్ట్ ఆప్షన్. 4 70 మిలియన్ల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం. ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే 11వ పంచవర్ష ప్రణాళిక నిర్దేశించిన లక్ష్యంలో భాగం కానిది ప్రకటన శిశు మరణాల రేటును 28కి మరియు ప్రసూతి మరణాల రేటును 1000కి సజీవ జననాలకు 1కి పెంచడం అనేది రాంగ్ ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఆప్షన్ ఏ PMJAY అనేది భారత ప్రభుత్వ ప్రధాన పథకం అయిన ఆయుష్మాన్ భారత్ కింద వస్తుంది అనేది సరైన సమాధానం. బి PMJAY అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకం. దీని లక్ష్యం రూపాయలు భారతీయ జనాభాలో దిగువన ఉన్న 40% మంది ఉన్న 10.74 కోట్లకు పైగా పేద మరియు బలహీన కుటుంబాలకు సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులు ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షలు పొందుతారు. ఇది కూడా రాంగ్ ఆప్షన్. సి
చేర్చబడిన కుటుంబాలు భారతదేశంలో పేదరిక నిర్మూలనపై ప్రత్యేక బృందం యొక్క లేమి మరియు వృత్తిపరమైన ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. ఇది కూడా రాంగ్ ఆప్షన్. అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి సరైన ప్రకటన చూసుకుంటే PMJAY అనేది భారత ప్రభుత్వ ప్రధాన పథకం అయిన ఆయుష్మాన్ భారత్ కింద వస్తుంది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. పెట్టుబడుల ఉపసంహరణ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఆప్షన్ 1 ఆర్థిక లోటును తగ్గించేందుకు, కరెక్ట్ ఆప్షన్. 2 పోటీ మరియు మార్కెట్ క్రమశిక్షణను పరిచయం చేస్తుంది, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. 3 పబ్లిక్ ఫైనాన్స్ మరియు మొత్తం ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఇది కూడా సరైన సమాధానం. 4 సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు వారి R&Dని బలోపేతం చేయడానికి, ఇది కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. పంచవర్ష ప్రణాళికల్లో ఏది సామాజిక న్యాయం మరియు సమానత్వంపై వృద్ధిపై దృష్టి సారించింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 9వ ప్రణాళిక. అంటే 9వ పంచవర్ష ప్రణాళిక సామాజిక న్యాయం మరియు సమానత్వంతో వృద్ధిపై దృష్టి సారించింది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. నూతన ఆర్థిక విధానం ఏ రోజున ఆమోదించబడింది? దీనికి సరైన సమాధానం 24 జూలై 1991 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. రెండవ పంచవర్ష ప్రణాళికలో పశ్చిమ జర్మనీ సహాయంతో 1959లో క్రింది వాటిలో ఏ ప్రాజెక్టు అమలు చేయబడింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే రూర్కెలా స్టీల్ ప్రాజెక్ట్ అనేది సరైన సమాధానం. అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో పశ్చిమ జర్మనీ సహకారంతో 1959లో రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయబడింది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. సుఖ్మోయ్ చక్రవర్తి కమిటీ సిఫార్సుల ప్రకారం వాస్తవ లోటు భావనకు సరైన వివరణ ఇవ్వడానికి క్రింది వాటిలో ఏది సరైనది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే ద్రవ్యలోటు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ స్వయం సహాయక బృందాలు SHG గ్రామీణ సమూహంగా ఉండాలి, పేద, ఇది కరెక్ట్ ఆప్షన్. బి సమూహంలో 25 నుండి 30 మంది సభ్యులు ఉండవచ్చు, ఇది కూడా సరైన సమాధానం. 3 సభ్యులు సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారు మాత్రమే, ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఒకే కుటుంబంలో 2 పిల్లలతో కూడిన జాతీయ జనాభా విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 2000 సంవత్సరం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. TS ఐపాస్లో PAను విస్తరించండి. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ఇన్నోవేట్, ఇంకుబేట్, ఇన్కార్పొరేట్ అనేది దేని నినాదం? దీనికి సరైన సమాధానం చూసుకుంటే తెలంగాణ పారిశ్రామిక విధానం. అంటే ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది 2015లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధాన ముసాయిదా నినాదం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. RICH యొక్క పూర్తి రూపము? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. T-Hub క్యాటలిస్ట్ ఎక్కడ ఉంది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే గచ్చిబౌలి. T-Hub క్యాటలిస్ట్ అనేది గచ్చిబౌలిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి? ఏ జూన్ 10న హైదరాబాద్ కౌలుదారు వ్యవసాయ భూముల చట్టం ఆమోదించబడింది, కరెక్ట్ ఆప్షన్. బి వరుసగా 6 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తూ ఏదైనా చట్టానికి లోబడి సక్రమంగా కౌలు చెల్లిస్తున్న వారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించడం, ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? దీనికి సంబంధించిన ఆప్షన్ చూసుకుంటే కరెక్ట్ సమాధానం RS బచావత్.
ఆర్ఎస్ బచావత్ అనేవారు గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. తెలంగాణ పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ సమ్మిళిత వృద్ధి పథకం అమలుకు నిర్దేశించిన 5 సంవత్సరాల వ్యవధి ఎంత? దీనికి సరైన సమాధానం చూసుకుంటే ఫిబ్రవరి 2015 నుండి ఫిబ్రవరి 2020 వరకు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థాపించబడింది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. టీఎస్ జెన్కో కింద ఈ క్రింద వాటిలో ఏ విద్యుత్ కేంద్రం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ 1 జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం, 2 చెల్పూర్ సోలార్ విద్యుత్ కేంద్రం, 3 కొత్తగూడెం సోలార్ విద్యుత్ కేంద్రం, 4 యాదాద్రి సోలార్ విద్యుత్ కేంద్రం. దీనికి సరైన సమాధానం జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే టీఎస్ జెన్కో కింద జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ NAAARM ఇక్కడ ఉంది. దీనికి సరైన సమాధానం రాజేంద్రనగర్ హైదరాబాద్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంలో ఏరోస్పేస్ పరిశ్రమ ఉంది? దీనికి సరైన సమాధానం ఆదిబట్ల. ఆదిబట్లలో ఏరోస్పేస్ పరిశ్రమ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. వశిష్ఠ భార్గవ కమిటీ సమీక్షించింది 1 రాబడి మరియు వ్యయం, 2 నీటిపారుదల, 3 భూమి తిరిగి వస్తుంది, 4 పారిశ్రామిక అభివృద్ధి. దీంట్లో సరైన సమాధానం చూసుకుంటే రాబడి మరియు వ్యయం అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ముల్కనూర్ సహకార సంఘం ఏ జిల్లాలో ఉంది? దీనికి సరైన సమాధానం కరీంనగర్. ముల్కనూర్ సహకార సంఘం కరీంనగర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. పారిశ్రామిక ఉద్యానవనాలు గురించి ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది? 1 సిద్దిపేట జిల్లాలో పారిశ్రామిక తయారీ పార్కులను నిర్మిస్తామన్నారు. కరెక్ట్ ఆప్షన్. 2 సంగారెడ్డి జిల్లా ఉస్మాన్ నగర్లోని ఐటీ పార్క్. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. తెలంగాణలో మొదటి ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యం ఎక్కడ స్థాపించబడింది? దీనికి సరైన సమాధానం బుగ్గపాడు. బుగ్గపాడులో మొదటి ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యం స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. 1961 అప్రెంటిస్ చట్టం కింద ఏ సంవత్సరంలో సవరించబడింది? దీనికి కరెక్ట్ సమాధానం 2014వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. తెలంగాణ 2వ ICT పాలసీ ప్రకారం ఎలక్ట్రానిక్స్లో ఉపాధి లక్ష్యం ఎంత? దీనికి సరైన సమాధానం 3 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. తెలంగాణలో రైతులకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1 తెలంగాణలో సన్నకారు రైతుల కంటే చిన్న రైతులే ఎక్కువ. రాంగ్ ఆప్షన్. 2 సెమీ మీడియం రైతులు అంటే 10 నుండి 20 ఎకరాల మధ్య భూమి ఉన్నవారు. ఇది కూడా రాంగ్ ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 119. 2.5 నుంచి 5 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతులు క్రింది వాటిలో ఏ కేటగిరీ కిందకు వస్తారు? 1 సన్నకారు రైతులు, 2 చిన్న రైతులు, 3 మధ్య తరహా రైతులు, 4 పెద్ద రైతులు. దీనికి సంబంధించిన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే చిన్న రైతులు అనేది కరెక్ట్ సమాధానం. అంటే 2.5 నుంచి 5 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతులు చిన్న రైతులు అనే కేటగిరీ కిందికి వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. క్రింది వాటిలో ఏ పుస్తకాన్ని AM ఖుస్రో భూ సంస్కరణలకు సంబంధించి రచించారు? 1 రైతు ఉద్యమం మరియు పోరాటాలు. రాంగ్ ఆప్షన్. 2 హైదరాబాద్లో జాగీర్దారీ రద్దు మరియు సంస్కరణల ఆర్థిక మరియు సామాజిక ప్రభావాలు అనేది కరెక్ట్ సమాధానం. 3 తెలంగాణ ప్రజా పోరాటం మరియు దాని పాఠం. రాంగ్ ఆప్షన్. 4 ఆధునిక భారత రైతు. రాంగ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. భూ సంస్కరణల సమయంలో మధ్యవర్తుల రద్దుకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పుగా ఉంది? 1. ఆంధ్ర, మద్రాస్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అద్దెదారులు యాజమాన్య హక్కులను పొందేందుకు చెల్లింపులు చేయాల్సి వచ్చింది. ఇది రాంగ్ ప్రకటన. 2. హైదరాబాద్, మైసూర్, ఢిల్లీ మొదలైన రాష్ట్రాల్లో అద్దెదారులు లేదా వారి అద్దెలు తగ్గించబడ్డాయి. ఇది కూడా రాంగ్ ప్రకటన. అంటే 2 ఆప్షన్లు కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. ఇనాందారులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రకటన ఏది? 1. ఇనాం ల్యాండ్లు అంటే సైన్యంలో వారి సేవకు మాత్రమే ఇచ్చే జీతాలు. ఇది కరెక్ట్ ఆప్షన్. 2. మద్రాసు ఇనామ్స్ చట్టం 8/1869లో ప్రవేశపెట్టబడింది. రాంగ్ ఆప్షన్. 3. ఇనాం భూముల ఆదాయాన్ని ఇనాం కమిషనర్లు చూసుకుంటారు. రాంగ్ ఆప్షన్. 4. హైదరాబాద్ ఇనాం రద్దు చట్టం 1955లో జరిగింది. ఇది కూడా రాంగ్ ఆప్షన్. అంటే ఇందులో సరికాని ప్రకటన ఇనాం ల్యాండ్లు అంటే సైన్యంలో వారి సేవకు మాత్రమే ఇచ్చే జీతాలు అనేది సరికాని ప్రకటన ఇనాందారులకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్రింది వాటిలో భూ సంస్కరణలకు కారణాలు ఏవి? 1. తెలంగాణ సాయుధ పోరాటం. 2. నక్సల్బరీలో నక్సలైట్ ఉద్యమం. 3. కౌలు చట్టాలు. 3 కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. భూమి వ్యవస్థ నిజాం గురించి సరైన ప్రకటనలను ఎంచుకోండి. 1. దేవాలయాలు, మసీదులు మరియు ఇతర మతపరమైన లేదా ధార్మిక సంస్థలకు సేవల కోసం మంజూరు చేయబడిన ఇనాంలు. కరెక్ట్ ఆప్షన్. 2. మష్రూతుల్ ఖిద్మత్ ఇనాంలు మినహా అన్ని ఇనాంలు 1955లో చేపట్టిన భూ సంస్కరణల యొక్క వివిధ చర్యల ప్రకారం కొత్తవి రద్దు చేయబడ్డాయి. ఇది కూడా కరెక్ట్ ప్రకటన. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. హైదరాబాద్ రాష్ట్రంలో ఎరువులు, పురుగుల మందులు, ఫార్మా పరిశ్రమలకు క్రింది ఏ దశలో ప్రాముఖ్యత ఇవ్వబడింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే 1939 నుండి 1949 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TSIICకి సంబంధించి సరైన స్టేట్మెంట్లను ఎంచుకోవాలి. 1. గత 7 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 28,000 ఎకరాల్లో 152 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి. సరైన సమాధానం. 2. ఈ చొరవ కింద ప్రతి జిల్లాల్లో 15 ఎకరాల నుండి 2,500 ఎకరాల వరకు విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులు మరియు ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది కూడా సరైన ఆప్షన్. 3. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పారిశ్రామిక పార్కుల్లోని 3,197 యూనిట్లలో ఇప్పటి వరకు రూపాయలు 33,447 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. తెలంగాణలో నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్కు సంబంధించి సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. 1. జహీరాబాద్ వద్ద ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్. కరెక్ట్ ఆప్షన్. 2. నిమ్స్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేపట్టడం కోసం ప్రాజెక్టు ఖర్చు 2,000 కోట్ల రూపాయలు. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. భవనాల లేఅవుట్లను ఆమోదించడానికి, పరిపాలనా భారాన్ని తగ్గించడానికి తెలంగాణ ఈ క్రింది వాటిలో ఏ వ్యవస్థను ప్రవేశపెట్టింది? దీనికి సరైన సమాధానం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతి మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థ TSBPAS అనేది సరైన సమాధానం. సరైన సమాధానం తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ TSBPAS. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. హైదరాబాద్లో భారీ వర్షపాతం వల్ల కలిగే విపత్తును తగ్గించేందుకు క్రింది వాటిలో డ్రైనేజీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పథకం ఏది? ఆప్షన్ చూసుకుంటే 1. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం SNDP. ఇది కరెక్ట్ ఆన్సర్. 2. తెలంగాణ రాష్ట్ర హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్. రాంగ్ ఆన్సర్. 3. పట్టణ ప్రగతి. రాంగ్ ఆన్సర్. 4. వరద అంచనా కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో దీనికి సరైన సమాధానం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం SNDP. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. దిగువ పేర్కొన్న ఏ ప్రదేశంలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వ్యర్థాల నుంచి శక్తికి సంబంధించిన ప్లాంట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది?
ఆప్షన్ చూసుకుంటే 1 వరంగల్, 2 హైదరాబాద్, 3 రంగారెడ్డి, 4 కరీంనగర్. దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే హైదరాబాద్ అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. తెలంగాణలోని పట్టణ జనాభాకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి పరిగణించండి. 1. రాష్ట్ర జనాభాలో దాదాపు 21% మంది 1971లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. ఇది కరెక్ట్ సమాధానం. 2. 2001 నుండి 2011 మధ్య కాలంలో పట్టణ జనాభాలో గణనీయమైన పెరుగుదల 31.8% నుండి 48.9% పెరిగింది. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ఏ సంవత్సరం నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50% చేరుకోవచ్చని నీతి ఆయోగ్ తెలిపింది? దీనికి సంబంధించిన సమాధానం 2025 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50% చేరుకోవచ్చని నీతి ఆయోగ్ తెలిపింది. ఇది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. తెలంగాణలో పట్టణ అభివృద్ధిపై వాతావరణ మార్పుల ప్రభావాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? 1. భారీ వర్షాల సమయంలో వర్షాలకు తగ్గట్టుగా నగరాల మురుగునీటి వ్యవస్థ సరిపోదు. ఇది కరెక్ట్ ఆన్సర్. 2. పెద్ద మొత్తంలో మురుగునీటి వ్యవస్థను తయారు చేయడం. ఇది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం పట్టణ జనాభా ఎంత ఉంది? దీనికి సరైన సమాధానం 1,36,08,665. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం పట్టణ జనాభా 1,36,08,665 మంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. తెలంగాణలో ఇసుక త్రవ్వకాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. ప్రస్తుతం తెలంగాణలో TSMDC ద్వారా పర్యావరణ అనుమతి పొందిన 100 మైనింగ్ సైట్లు ఉన్నాయి. రాంగ్ ఆప్షన్. 2. ప్రధానంగా అక్రమ మైనింగ్ను నిరోధించేందుకు ఇసుక ధరల గురించి తెలుసుకోవడానికి TSMDC కాల్ సెంటర్ను ప్రారంభించింది. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. రైతు వేదిక గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన 1. మొత్తం 2,601 రైతు వేదికలు ప్రతిపాదించబడ్డాయి మరియు ప్రస్తుతం 2,595 ఇప్పటికే నిర్మించబడ్డాయి. ఇది కరెక్ట్ ఆప్షన్. ప్రకటన 2. ప్రతి రైతు వేదిక రూపాయలు 20 లక్షల ఖర్చుతో నిర్మించబడింది. ఇది రాంగ్ ఆప్షన్. రాంగ్ ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. తెలంగాణలో వరి ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. వరి సాగు విస్తీర్ణం 2015 నుండి 2021 వరకు 300% కంటే ఎక్కువ పెరిగింది. ఇది సరైన సమాధానం. 2. భారతదేశంలో మొత్తం ఉత్పత్తిలో తెలంగాణ కేవలం 2% వరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. ఓన్ యువర్ ఆటో పథకం తెలంగాణలోని ఏ జిల్లాలో అమలు చేయబడింది? దీనికి సంబంధించిన సమాధానం హైదరాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన 1. తెలంగాణ ఆరోగ్య ప్రొఫైల్ పథకాన్ని 2022లో సిద్దిపేటలో హరీష్ రావు ప్రారంభించారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ప్రకటన 2. 2018లో GHMC ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించబడ్డాయి. రాంగ్ ఆప్షన్. 3. తెలంగాణ ప్రభుత్వం 2022లో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ స్కీమ్ని ప్రారంభించింది. ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. తెలంగాణలో సోలార్ రూఫ్ టాప్ విద్యుత్కి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? 1. సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ వ్యవస్థాపించబడిన 3 kWp కిలోవాట్ పీక్ కోసం ప్రజలు 20% సబ్సిడీని పొందుతారు. రాంగ్ ఆప్షన్. 2. తెలంగాణ సోలార్ పవర్ పాలసీని 2016లో ప్రారంభించారు. ఇది కూడా రాంగ్ ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. రైతు బంధు పథకం కింద క్రింది వాటిలో ఏ బ్యాంకుల నుండి ప్రజలు సహాయాన్ని పొందలేరు? 1. కెనరా బ్యాంకు రాంగ్ ఆప్షన్. 2. కార్పొరేషన్ బ్యాంకు రాంగ్ ఆప్షన్. 3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాంగ్ ఆప్షన్. 4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ సమాధానం. అంటే రైతు బంధు పథకం కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రజలు సహాయాన్ని పొందలేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. పట్టణ ప్రగతిని తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? సరైన సమాధానం చూసుకుంటే ఫిబ్రవరి 2020.
అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించి డిపిఎంఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకుంటే అభివృద్ధి అనుమతి నిర్వహణ వ్యవస్థ, అంటే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 144. టీఎస్ఐఐసి గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు? 1. టీఎస్ఐఐసి 2014లో స్థాపించబడింది. ఇది కరెక్ట్ ప్రకటన. 2. ఇది పరిశ్రమ అభివృద్ధి కోసం స్థాపించబడింది. ఇది కూడా కరెక్ట్ ప్రకటన. 3. ఈవి నరసింహారెడ్డి చైర్మన్గా వ్యవహరించారు. ఈ ఆప్షన్ అనేది రాంగ్ ప్రకటన, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 4. ఈవి నరసింహారెడ్డి వైస్ చైర్మన్గా ఉన్నారు. ఈ ప్రకటన కూడా కరెక్ట్. ప్రకటన తప్పు అనేది ఈవి నరసింహారెడ్డి చైర్మన్గా వ్యవహరించారు అనే ప్రకటన సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. పైన పేర్కొన్న పరిశ్రమలను వాటి స్థాపన సంవత్సరం ప్రకారం సరిపోల్చండి. పరిశ్రమలు వాటి స్థాపన సంవత్సరం చూసుకుంటే 1. దక్కన్ గ్లాస్ వర్క్స్, దీని యొక్క స్థాపన సంవత్సరం చూసుకుంటే 1927 అనేది కరెక్ట్ సమాధానం. 2. నిజాం చక్కెర కర్మాగారం, దీనికి సంబంధించిన స్థాపన సంవత్సరం చూసుకుంటే 1937. 3. ఆల్విన్ మెటల్ పనులు, దీనికి సంబంధించిన స్థాపన సంవత్సరం చూసుకుంటే 1942. 4. ఫ్రాగా టూల్స్ కార్పొరేషన్, దీనికి సంబంధించిన స్థాపన సంవత్సరం చూసుకుంటే 1943 అనేవి కరెక్ట్ సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. తెలంగాణలో బస్తీ దవాఖానా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే 2018 అనేది కరెక్ట్ సమాధానం. తెలంగాణలో బస్తీ దవాఖానా పథకాన్ని 2018వ సంవత్సరంలో ప్రారంభించారు అనేది కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. టీఎస్ బీపాస్కి సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు? 1. టీఎస్ బీపాస్ అంటే తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ మరియు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. 2. ఇది డబుల్ విండో సిస్టమ్, ఇది భవన డిజైన్ల ఆమోదాన్ని వేగవంతం చేస్తుంది. 3. ఇది ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్లు మరియు ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ల ప్రాసెసింగ్ కోసం కూడా అందిస్తుంది. 4. ఇది డిపిఎంఎస్ పథకాన్ని భర్తీ చేసింది. ఇందులో తప్పు ప్రకటన చూసుకుంటే టీఎస్ బీపాస్కి ఇది డబుల్ విండో సిస్టమ్, ఇది భవన డిజైన్ల ఆమోదాన్ని వేగవంతం చేస్తుంది అనేది తప్పు ప్రకటన. మిగతా ఆప్షన్లు అన్నీ కూడా టీఎస్ బీపాస్కి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మొదటి లాజిస్టిక్ పార్క్ ఏ జిల్లాలో ఉంది? దీనికి సంబంధించిన సమాధానం రంగారెడ్డి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. ఈఎన్ఏఎంకి సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? 1. ఈ నామ్ని విజయవంతంగా అమలు చేసిన విభాగంలో ఖమ్మంకు ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఇది రాంగ్ ఆప్షన్. 2. ఈ నామ్ కింద చెల్లింపులను అమలు చేస్తున్న 1వ రాష్ట్రం తెలంగాణ. ఇది కరెక్ట్ ఆప్షన్. ఈ నామ్కి సంబంధించి ఈ ప్రకటన అనేది కరెక్ట్. ఈ నామ్ కింద చెల్లింపులను అమలు చేస్తున్న 1వ రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. భూ వినియోగ నమూనాకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? 1. భూమిని ఉపయోగించే నమూనాకు సంబంధించి తెలంగాణ 13వ అతిపెద్ద రాష్ట్రం. 2. తెలంగాణలో మొత్తం 276.96 లక్షల ఎకరాలు ఉంది. 3. మొత్తం కార్యాచరణ భూమి 89 లక్షల హెక్టార్లు. 4. ఉపాంత మరియు చిన్న భూ హోల్డింగ్లు 2 కలిసి 85% కలిగి ఉంటాయి. ఇందులో కరెక్ట్ సమాధానం చూసుకుంటే భూ వినియోగ నమూనాకు సంబంధించింది తెలంగాణలో మొత్తం 276.96 లక్షల ఎకరాలు ఉన్నది అనేది సరైన ప్రకటన.